ప్రకాష్ రాజుని ఇప్పుడు సొంత రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నీ పరువు నువ్వు తీసుకోవడమే కాదు, నువ్వు మన రాష్ట్ర పరువు కూడా తీసేస్తున్నావు. ఓటు హక్కు నీకు 3 రాష్ట్రాల్లో ఉంది. 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నువ్వు ఒక ఉత్తమైన పత్తి గింజవి. పైగా నువ్వు అడ్రస్ మార్చేస్తావు. అడ్రస్ మార్చేసినా కూడా ఈసీ వాళ్ళకి చెప్పవు. పైగా ఏమొచ్చేసి అటు ఈసీ మీద బురద జల్లుతో తద్వారా మళ్ళీ బీజేపీని మధ్యలోకి తీసుకొస్తావు. దేని గురించి? ఇలాగే జంతర్ మంతర్ వద్ద కూడా అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి రాముల వారిని, సీతమ్మ వారిని, కశ్మీర్ గురించి మాట్లాడుతున్నావు. కశ్మీరు భారతదేశానికి సంబంధం ఏంటని అడుగుతున్నావు. నీ వల్ల కర్ణాటక ప్రాంతంలో ఇలాంటి దేశద్రోహులు ఉన్నారని అడుగుతున్నారు, మమ్మల్ని అడుగుతున్నారని చెప్పి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. 3 రాష్ట్రాలు ఓటు హక్కు ఉంటే తీసేయకపోతే ఏం చేస్తారు? పోనీ ఫామ్ 6 ఏమైనా కావాలని అడిగావా? ఎన్యూమరేషన్ ఏమైనా కావాలని అడిగావా? నాకు ఎందుకు ఇవ్వలేదని అడిగావా? వెంటనే నీ దగ్గర ఒక ఇది ఉంటుంది, ఫోన్ ఉంటుంది, ఆన్ చేసేయడం, మాట్లాడడం. ఎందుకంటే నువ్వు సెలబ్రిటీవి కాబట్టి దేశం అంతా కూడా నీ మాటలు వింటారు. తద్వారా ఈసీకి చెడ్డ పేరు వస్తుంది. ఈసీకి చెడ్డ పేరు వస్తే అది బీజేపీ అలా చేయించింది కాబట్టి బీజేపీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. నరేంద్ర మోదీకి చెడ్డ పేరు వస్తుంది. నేను ఇప్పుడు నరేంద్ర మోదీ మీద బురద పోసేసాను నువ్వు అనుకుంటావు. కానీ ఆ బురద నువ్వు నీ మీద పోసుకుంటున్నావు, మన రాష్ట్రంలో పోస్తున్నావు అని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.